ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో జగన్ బాధుడుకు బలైన ప్రజలు గోడు వినిపిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఉద్యోగం లేని యువత బాధ, సాగునీరందక రైతు పడుతున్న వ్యధ కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసిన ప్రజల నెత్తిపైనే జగన్ చేతులు పెట్టారన్న చంద్రబాబు, జనం సైతం జగన్ని ఎప్పుడు దించేద్దామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇది తెలిసే ఎన్నికలకు ముందే జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సన్నాహకంగా భాగంలో నెల్లూరు, కర్నూలు జిల్లా పత్తికొండల్లో నిర్వహించి రా కదిలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ వల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులుగా మారారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అరాచకాల పాలనలు అంతమొందించేందుకు అన్ని ఊళ్ళు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎంను ఇంటికి పంపడానికి అన్నదాతలు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. బీసీని చంపిన కేసులో నిందితులు రోడ్ల మీద తిరుగుతున్నారు. కోడి కత్తి కేసులో శ్రీను 5 ఏళ్లుగా జైల్లో మునిగిపోతుంటే వివేక హత్యలో నిందితులు మాత్రం బయట తిరుగుతున్నారన్నారు. జగన్కు సబ్జెక్ట్ వీక్, బిల్డప్ పీక్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రంలో లేని ప్రశ్న అడిగేసరికి జగన్ సమాధానం చెప్పలేకపోయారన్నారు. వై నాట్ 175 అన్న ముఖ్యమంత్రి, దమ్ముంటే పులివెందులకు గెలిచి చూపించాలన్న చంద్రబాబు సవాల్ చేశారు. ఎన్నికలకు ముందే యుద్ధరంగం నుంచి వైసీపీ పారిపోయిందన్నారు. ముఖ్యమంత్రి బీసీల ద్రోహి, ఆయన ఏ బీసీకైనా న్యాయం చేశారా? ఆదరణ మరో 30 పథకాలను రద్దు చేశారని చంద్రబాబు తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్, కర్ణాటకలకు వలసపోయిన వారు, కర్నూలు నుంచి వెళ్లిన వారు ఎక్కువని టీడీపీ అధినేత వెల్లడించారు. ఏమిటి కర్మ అని టీడీపీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. ఉపాధి కల్పిస్తామని, వలసలు ఆపే బాధ్యతలను తీసుకుంటామని వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన కేఈ కృష్ణమూర్తిని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ టీడీపీ అని, ఆయన యనమాల రామకృష్ణుడు అనేక మంది బీసీ నాయకులను, ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్కు అందించిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పాలన బీసీలపై దాడులు పెరిగిపోయాయని, తన చెల్లిని వేధించాడని ప్రశ్నించేందుకు అమర్నాథ్ గౌడ్ను తగలబెట్టి చంపేశారని టీడీపీ అధినేత వెల్లడించారు. బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరుగుతున్నారని, కత్తికోడి కేసులో శ్రీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గిపోతుంటే వివేక హత్య కేసులో నిందితులు మాత్రం బయట తిరుగుతున్నారని తెలిపారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు.